టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపు మేరకు చలో రాజ్భవన్ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో నక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోదీ, అదానీ బాయ్ బాయ్, దేశ్ బేచ్ కే కాయి మలాయ్ అంటూ ఫ్లెక్సీలో స్లోగన్స్ రాశారు. మోదీకి చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపు మేరకు చలో రాజ్భవన్ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో నక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోదీ, అదానీ బాయ్ బాయ్, దేశ్ బేచ్ కే కాయి మలాయ్ అంటూ ఫ్లెక్సీలో స్లోగన్స్ రాశారు. మోదీకి చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అదానీ వ్యవహారాన్ని అదానీ సంబంధించినటువంటి కంపెనీలు ప్రభుత్వ అధికారులకు లక్ష అభియోగాలను అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ అలాగే న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు జరుగుతున్న నేపథ్యంలో దాంతో పాటుగానే మణిపూర్ లో ఏడాది పాటుగా జరుగుతున్నటువంటి హింసాకాండ అలాగే విధ్వంసానికి సంబంధించి ఇవాళ నిరసన ప్రదర్శన చేయాలని అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో రాజ్భవన్ వరకు జన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ యొక్క చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి హైదరాబాద్ చివరగా అక్కడి నుంచి రాజ్భవన్ వరకు ఒక భారీ జన
ప్రదర్శనతో ఈ యొక్క చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. దేశ ఖ్యాతిని తగ్గించే విధంగా ప్రపంచంలోనే అటు అమెరికాలో కూడా ఈ యొక్క ఆదాని వ్యవహారాన్ని ఒక కుదుపుతున్న నేపథ్యంలో కూడా ఇది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ విచారణ చేయకపోవడం, ఏపీసీని కూడా వేయకపోవడం అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న. గత 10 ఏళ్ల నుంచి కూడా ఆదాని ఆస్తులు వేల రేట్లు పెరిగాయనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న నేపథ్యంలో మరోవైపు మణిపూర్ అలర్ట్లను ఈ 2 అంశాలను ఎజెండాగా పెట్టుకొని ఇవాళ చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నుంచి రాజ్భవన్ వరకు ఈ యొక్క జన ప్రదర్శన ఉండబోతా ఉంది. ఈ యొక్క నిరసన ప్రదర్శనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే డిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కీలక నేతలు, మంత్రులు, వారితో పాటుగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్దకు భారీగా వేల సంఖ్యలో కూడా వివిధ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. వారితో పాటుగానే ఇక్కడికి ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుడు సెక్రటరీతో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపందర్ సింగ్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కూడా చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఈ ర్యాలీ మరి కాసేపటి ప్రారంభం కాబోతున్నా ఉంది. ఈ ర్యాలీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు. సార్, ఏంటి ప్రధానంగా ఇవాళ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని తీసుకోవడం వెనుక ఆంతర్యమే? కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ బీజేపీ నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాలుగా ఈ దేశ సంపదంతా కూడా వాళ్ళ అంబానికి ఆదాన్ని దోచిపెట్టడం జరుగుతుంది. వాళ్ళ మన చూస్తున్న 10 ఏళ్లుగా ఇవాళ జాతీయ సంపద మొత్తాన్ని కూడా ఆదాని పరం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేవిధంగా ఆదాని పైన కూడా మొన్ననే అమెరికాలో కూడా అమెరికా చట్టాలను అతిక్రమించి ఏ విధంగా అక్కడ కేసు నమోదు చేసి ఈయన వాడినటువంటి అక్రమాలకు అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో కూడా దాని మీద వాళ్ళ కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఈ దేశ ప్రధాని ఎందుకు ఆదాని మీద చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయట్లేదని రైట్ రాజ్, రైట్, థ్యాంక్ యూ.